నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, నామకరణం అనేది అదొక అద్భుతమైనటువంటి మహోత్సవం అనే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే జీవిత పర్యంతం అదే నామంతో పిలువబడేటటువంటి ఆ వ్యక్తి జీవితం కూడా నామం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది ఎంతో కొంత. అయితే ఈ నామాన్ని ప్రత్యేకించి ఆడపిల్లల పేర్లని వివాహ సమయంలో ఈ పేరు మా అబ్బాయికి సూట్ అవ్వలేదను, లేకపోతే కొన్ని సందర్భాల్లో విన్న ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే అది చాలా పాతనేమండి, కొంచెం కొత్తగా పేరు పెడతాము అని చెప్పి పేరు మార్చేయటం వివాహ సమయంలో. ఇది ఎంతవరకు ప్రామాణికం? ఇలా మార్చేయటం రీత్యా ఎలాంటి జ్యోతిష పరంగా ఏమైనా దోషాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే యోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా? మీ సబ్జెక్ట్ ప్రకారం ఒక్కసారి మీ ద్వారా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పేరు ఎప్పుడు మార్చుకోవాలనేది లెక్క ఉంది, అప్పుడే మార్చుకోవాలి. పేరు మార్చుకున్నంత మాత్రం దోషం పోతుంది అంటే దోషం పోదు. ఎప్పుడు దోషం పోతుంది అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి, చెప్తాను. అసలు పేర్లు ఎందుకు మార్చేవాళ్ళు, దానికి గల పర్టికులర్ రీజన్ ఏమిటి అనేది చెప్తాను నేను మీకు. మొట్టమొదటిగా సర్వసాధారణంగా పేరు ఎప్పుడు మారుస్తారంటే, మా చిన్న ఎగ్జాంపుల్, మా సిస్టర్ విషయంలో కూడా జరిగిన ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు చెప్తాను. మా సొంత అక్క, మా అక్క పేరు ఉమా. మా అక్కని ఎవరైతే వివాహంకి ఇచ్చామో అతని పేరు శ్రీధర్. శ్రీధర్ అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఉమా అంటే పార్వతీదేవి. అరే ఉమా పార్వతీదేవి, విష్ణుమూర్తి పార్వతీదేవి కేర్ కరెక్ట్ కాదు, సో ఈమె పేరు శ్రీదేవి అని పెడదామా అనుకున్నారు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు అట్లా వస్తుంది కదా, సో ఇట్స్ నాట్ సూటబుల్ అని శ్రీదేవి మార్చారు. దట్ ఈస్ రీజనబుల్, ఎందుకంటే మనం సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఆ పేరు పెట్టుకోకూడదు కాబట్టి. అంతేగాని అక్కడ ఏదో వాళ్ళకి జాతకాలు మారిపోతాయనే భావనతో పేరు మార్చకూడదు. అలా మారవు. చాలా మంది ఎందుకు మారుస్తారంటే ఈ కోణం ఈజ్ కరెక్ట్, ఏది అన్నా చెల్లెళ్ళు వరుస అవుతుంది పేరు వల్ల అనుకున్నప్పుడు, దేవతా సంబంధించిన పేర్లు ఉన్నప్పుడు ఇంకొక కోణంలో పెడతారు. ఎలాగంటే ఇప్పుడు ఇద్దరికి జాతకాలు పడలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం అయితే 18 పాయింట్లు దాటిపోతాయి కాబట్టి ఆ నక్షత్రం వచ్చే నామకరణం పెట్టేస్తారు. బట్ అలా మారదు. ఎలా మారుతుంది? జన్మ నక్షత్రం ఎలా మారిపోతుంది? మారదు. అది చాలా మందికి తెలియదు. తెలియక పేరు మార్చేసాం, పెళ్లి చేసేస్తాం అంటారు. కానీ వాళ్ళ జన్మజాతకాల్లో ఉండే యోగం ఏదైతే ఉందో అది మంచిదా చెడ్డదా అది ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. అదేదో చిన్న పేరు మార్చేసుకుంటే అట్లా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. ఇప్పుడు మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏదో తినక మీరు పేరు మార్చుకుంటే మీ హెల్త్ ఇష్యూ పోతుందా? పోదు కదా. ఎట్లా పోతుంది? అరే ఈ పేరు కూడా వాడేది విషం తాగలేదు అని విషం పనిచేయడం మానేస్తుందా? అంతే కదా. నువ్వు ఫుడ్ పాయిజన్ అయ్యేది తిన్నావు, ఫుడ్ పాయిజనే. నువ్వు తినడం మానేయాలి ఫస్ట్. పేరు మార్చేసుకొని ఇప్పుడు ఈ పేరు వల్ల వాడు కాదు కదా, అందుకని ఇది పని చేయదంటే అట్లా పని చేస్తుంది. అయితే అందుకని అట్లా చేస్తుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అయితే ఈ మరి ఎక్కడ పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది అంటే వెరీ క్లియర్లీ సప్తమ స్థానము 12వ స్థానము. సప్తమ స్థానం ఏం చెప్తుంది మనకి జాతక చక్రంలో అంటే, సప్తమ స్థానాన్ని బట్టి ఎలాంటి వరుడు ఆరు వధువు వస్తారు, వాళ్ళ నేచర్ ఏమిటి, ఎందుకు తెలుసుకోవాలి అంటే ముందుగా మనకు ఒక ఐడియా ఉందనుకో, మాకు బిజినెస్ చేస్తున్నాము, బిజినెస్లో ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. యుఎస్ వెళ్తున్నాం అనుకో, అక్కడంతా చాలా మట్టుకు అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మనకి ఇంగ్లీష్ భాష రావాలి అని భాష నేర్చుకుంటాం. సింపుల్ కదా. కరెక్ట్ సార్. అక్కడ లాంగ్వేజ్ మనం నేర్చుకుని వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ నేచర్ గల వ్యక్తులు వస్తారు, స్పిరిచువల్ వ్యక్తులు వస్తారా, కోపం గల వ్యక్తి వస్తారా, నేచర్ చెప్తుంది. 7th house 12th house అనేటువంటిది ఏంటంటే బాబు నీకు మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది అనేది 12th house చెప్తుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. బికాస్ ఆఫ్ 12th house అనేది పూర్వజన్మలో నువ్వు సప్తమ స్థానంలో చేసిన కర్మ ఫలం ఈజ్ 12th house. కనెక్టెడ్ గా ఉంటుంది. కర్మ ఫలం ఈజ్ 12th house. అందుకని ఏం చెప్తుంది, నీకు 2 వివాహాలు అవుతాయి అని ఉందనుకోండి. సప్తమ స్థానం పాడైపోయి దానికి నడుస్తున్న దశలు పాడైపోయి 12th house కనెక్టివిటీ దశలు వస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు, అప్పుడు అమ్మాయికి అయితే కుంభ వివాహము, అబ్బాయికి అయితే అర్క వివాహము చేయిస్తారు. ఇది పాతకాలం నుంచి ఉంది. ఎప్పుడు మన మహాభారత కాలంలో కూడా చేయించారు.
చేయించారు. అది ఫస్ట్ తెలుసుకొని చేయాలి. Hmm. లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దూరంగా ఉంటావా నువ్వు భార్యతో, ఒక్కోసారి యుఎస్ వెళ్ళి అమ్మాయి ఇక్కడ ఉండి ఇట్లాంటివి జరుగుతాయి. ఎలాంటివి జరుగుతాయని చెప్తుంది 12th house వివాహ జీవితంలో. నెక్స్ట్ మనకి 12th house లో వ్యసనాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, విదేశీ యోగం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏమిటి, ఇది తెలుసుకొని దాని తగ్గ రెమెడీ చేసుకుంటే నువ్వు బయటపడతావు. ఇది యాక్చువల్ గా శాస్త్రం చెప్తున్న ప్రాసెస్. అంతేగాని ఈ జాతకుడికి ఈ పేరుంది, ఈ అమ్మాయికి ఈ పేరుంది కాబట్టి పేర్లు మార్చేసేయని పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకున్నటువంటి మంచి పేరుని ఐడెంటిటీ మార్చేసేసి అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఒకసారి ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఈ పేరు అయితే బాగున్నాను, అమ్మాయి కూడా నచ్చింది అనుకోండి, ఉదాహరణ దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు మా ఇంట్లో మా సిస్టర్ కి ఫైన్, నాకు ఇష్టమైనది ఆ పేరు, ఎందుకంటే అక్కడ మరి ఆ పేరుకి ఈ పేరుకి సెట్ కాదు కదా, ఫైన్ అని ఆవిడ ఒప్పుకుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్, ఎందుకంటే స్పిరిచువల్ గా మనకు తెలుసు కాబట్టి. అట్లా అలాగ ఒప్పుకోకుండా ఏదో ఇది మార్చేస్తే జీవితం మారిపోద్దేమో అని అనుకోని మార్చడం వల్ల ఏమీ మారదు. 100% మారదు. అనుకుంటా ఓకే మా వాళ్ళు మార్చేసారు అందుకే అది ఇది అనుకుంటారు, కానీ అదేమి కాదు. అసలు పేరు మార్చడం కూడా ఒక పెద్ద క్రతువు కదా సార్. అవును, ఎట్లా పడితే అట్లా ఇప్పటి నుంచి నీ పేరు ఇది అని అంటే అయ్యేటటువంటిది కాదు కదా. మారిపోదు కదా జాతకం, ఎట్లా మారిపోద్ది? జాతకం మారిపోదు, ఆ క్రతువు కూడా చేయించుకోవాలి, ఒకవేళ పర్ఫెక్ట్ గా చేయించుకోవాలి. ఎప్పుడు పేరు మారుస్తే పేరు మార్పు అనేటువంటిది ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో పనిచేస్తుంది అంటే చెప్తాను. ఒక వాస్తుపరంగా ఒక సంస్థ పేరుంది, దానికి ఒక డైరెక్షన్ ఉంది. ఆ సంస్థకి ఆ ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ పేరుకి ఆ డైరెక్షన్ సెట్ అవ్వలేదు అనుకోండి, దాన్ని వి చేంజ్. ఎలా అంటే నేను ఒకసారి ఒక హెయిర్ కట్ షాప్కి వెళ్ళా, మా మల్కా నేనుండే ఏరియాలో ఒక చిన్న సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకునేటప్పుడు సార్ మీరు టీవీలో చూస్తుంటా నేను, మీరే కదా అంటే అవును బాబు అన్న. సార్ ఆ షాప్ ఎందుకు నడవట్లేదు, ఏం చేయాలి అంటే నేనేమన్నానంటే అతను ఆ పేరు ఏంటంటే రాతో వస్తుందండి, నాకు చాలా సంవత్సరాలు గుర్తు రావట్లేదు, రాతో వస్తుంది. నేను అన్నాను ఇది దక్షిణం ఉంది కదా ఇది, రా అనే అక్షరానికి రేవంత్ ఏదో పేరు సంథింగ్ రమ్మి రాలా వస్తుంది, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా టైంకి. ఆ పేరు ఉంది కదా నీకు రకార వర్గుతో ఈ సౌత్ ఫేసింగ్ పనికిరాదు, దానికి న్యూ పెట్టుకో ముందు, న్యూ నా ఉండాలి దానికి, నా వర్గుకి సౌత్ పనికి వస్తుంది. నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళేసరికి ఆయన ఎంత హ్యాపీగా చెప్పాడు, సార్ న్యూ అని తగిలిచ్చాను చాలా బాగా వస్తుంది సార్ ఇప్పుడు జనాలు, నాకు ఇప్పుడు అప్పులు కొంచెం క్లియర్ అయ్యాయి అని చెప్పాడు. అంటే ఏంటంటే ఆ నామానికి అంత పవర్ ఉంటుంది. మార్చుకోవచ్చు. వర్గం అంటారు దాన్ని, అంటే శాస్త్రబద్ధం అది. నేను అనేది ఏంటంటే శాస్త్రపరంగా నీకేం చెప్పారు, శాస్త్రం చెప్పింది ప్రామాణికంగా, నీకు ఇష్టం వచ్చిన నువ్వు మార్చేసుకుంటే ప్రామాణికం ఎట్లా అవుతుంది? ఇంకోటి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎక్కడా కూడా నామ నక్షత్రము అంటే నక్షత్ర నామము వ్యవహారిక నామము రెండు ఉంటాయి. మీరు ఎప్పుడు ఖచ్చితంగా నక్షత్ర నామం ఒకటి పెట్టుకొని వ్యవహారిక నామం వేరేది పెట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది. నక్షత్ర నామాన్ని నామంగా వాడకండి, అదే పేరుతో పిలిపించుకోకూడదు, అవసరం లేదు, పిలిపించుకోకూడదు. శాస్త్రంలో ఉంది అలా. చాలా మంది తెలియక ఇదే పిలిపించుకోవాలి, నేను చెప్పినా వినరు కొంతమంది. ఇది అక్కర్లేదయ్యా వ్యవహారిక నామం వేరేది పెట్టుకోవచ్చు అంటే కూడా లేదు సార్ అంటే, ఎందుకు పెట్టారు నక్షత్ర నామం అంటే మీ నక్షత్ర నామం ఏంటో చెప్తే మీ నక్షత్రం ఏంటో తెలియాలని, అంతేగాని అది పిలవమని పెట్టలేదు. వ్యవహారిక నామం కంపల్సరీ డిఫరెంట్ గా పెట్టుకోవాలి. మనకి రామాయణ మహాభారతాలే చెప్తున్నాయి కృష్ణుడి పేరు రాముడి పేరు తీసుకుంటే, కాబట్టి ఇది కంపల్సరీ పాటించాలి. ఇక ఎవరికైనా వివాహం విషయంలో కుదరట్లేదు, కొంతమంది ఏమనుకుంటారు ఈ పేరు వల్ల వీళ్ళకి వివాహం కుదరట్లేదేమో అనుకుంటారు. పేరు వల్ల ఎప్పుడు కుదరకపోవడం జరగదు. ఇట్స్ క్లియర్. మీకు సప్తమ స్థానం దోషం ఉంది, సాటర్న్ కనెక్ట్ అయ్యాడు, ఆర్ సాటర్న్ కేతు కనెక్ట్ అయ్యాడు, సప్తమాన్ని ఇచ్చే గ్రహం, సప్తమంలో ఉండే గ్రహం కదా, సప్తమాన్ని ఇచ్చే గ్రహం వేరుగా ఉంటుంది, కనెక్ట్ అయ్యేటప్పుడు లేట్ అవుతుంది. అప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన శాంతి లేకపోతే నామస్మరణ చక్కగా మనకి లలిత సహస్రనామం చేసి ఇది అవ్వట్లేదు అనుకొని కంగారు పడకూడదు. రైట్ సార్, చాలా అద్భుతమైనటువంటి విషయం. డెఫినెట్ గా ఇది యూస్ఫుల్ అయ్యేటటువంటి ఒక టాపిక్. డెఫినెట్ గా దీన్ని అర్థం చేసుకుని అలా ఎలా పడితే అలా నామాన్ని మార్చేసాం కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్న అపోహలు ఉండకూడదు. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.